ముక్తి అంటే జీవాత్మ పరమాత్మలో లీనం కావటం అని గతంలో మనం చెప్పుకున్నాం. జీవాత్మ పరమాత్మ రెండూ కలిసిపోవటమే ఇదే ముక్తి, పరమ పదము, సాయుధ్యము అనే మాట మనం చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క భూమికలు అనే చోట జ్ఞాన భూమికలు, అజ్ఞాన భూమికలు అన్నాం. ఇందులో జ్ఞాన భూమికల్ని చెప్పేటప్పుడు జీవన్ముక్తులయందు తురియగా అనబడేటటువంటి తురియావస్థ ఉంటుంది అన్నాం. అలా అంటూ ఇక్కడ జీవన్ముక్తులు అనబడే ఓ పదం వాడాం. అలాగే విదేహముక్తులు అనబడే పదం కూడా ఒకటి మనకి బాగా తెలుసు. ఎవరు వీళ్ళంతా? ముక్తి అనేది రెండు రకాలుగా చెప్పడం జరుగుతుంది మానవుడికి. ఒకటి జీవన్ముక్తి, రెండోది విదేహముక్తి. జీవించి ఉండగానే ముక్తి పొందటాన్ని జీవన్ముక్తి అని అంటారు. అతడు జీవించి ఉండగానే, అటువంటి జీవి జీవించి ఉండగానే ముక్తి పొందుతాడు. మరి ముక్తి పొందితే ఏమవుతాడు? ఇంకా జీవించే ఉంటాడా అని అంటే, అటువంటి వాడు ఆయుష్ ఉన్నంత వరకు జీవించే ఉంటాడు. ఆ తరువాత అంటే ముక్తి పొందినప్పటికీ కూడా అతని యొక్క ఆయుష్ ఇంకా ఉంది కాబట్టి జీవించే ఉంటాడు. ఆ తరువాత ఈ దేహాన్ని విడిచి పరబ్రహ్మలో ఐక్యం పొందుతాడు. ఈ రకంగా ఈ దేహాన్ని వదిలిపెట్టి పరమాత్మలో లీనం కావటాన్ని విదేహముక్తి అని అంటారు. కాబట్టి ఇప్పుడు మనకి ఈ రెండింటి మధ్యన తేడా అనేది క్షుణ్ణంగా తెలిసింది. చూడండి, జీవించి ఉండంగానే ముక్తి పొందేటటువంటి వాడిని జీవన్ముక్తుడు అంటారు. ఇటువంటి జీవన్ముక్తి పొందినటువంటి వ్యక్తి తన యొక్క ఆయుష్ తీరేదాకా అలాగే జీవించి ఉంటాడు. జీవించి ఉండి ఆయుష్ తీరిన తర్వాత ఈ దేహాన్ని పూర్తిగా వదిలేసి అప్పుడు పరమాత్మలో లీనమైపోతాడు. ఈ దేహాన్ని వదిలేసి ఎప్పుడైతే ఈ దేహాన్ని వదిలేశాడో అప్పుడు అతడు విదేహముక్తి పొందుతాడు. దేహాన్ని వదిలిన తర్వాత ముక్తి పొందటం అనేది విదేహముక్తి. జీవించి ఉండగానే ముక్తి పొందటం అనేది జీవన్ముక్తి. ఇప్పుడు చూడండి, ఆత్మ అనేది అతి చిన్నది, అతి పెద్దది. అణోరణీయాం మహతో మహీయాం. అణువు కన్నా చిన్నది, ఆకాశం కన్నా పెద్దది. ఈ చిద్వస్తువునందు అనంత కోటి బ్రహ్మాండ రేణువులు ఉత్పత్తి, స్థితి, లయము అన్నీ కూడా పొందుతూనే ఉంటాయి. ఏది? ఆత్మ అనేది పరబ్రహ్మ స్వరూపం. అది అంత చిన్నదైనటువంటిది, అత్యంత పెద్దదైనటువంటిది. కంటికి కనిపించనటువంటి చిన్నదైన స్వరూపం కలిగినటువంటిది. మహత్తు కన్నా మహత్తైనది, అంత పెద్దదైనటువంటిది, జాచర జగత్తంతా ఆక్రమించి ఉండేది. ఇటువంటి ఈ యొక్క ఆత్మ నుంచే, అదే పరబ్రహ్మ స్వరూపం, దాని నుంచే సృష్టి, స్థితి, లయము అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. బయటికి శూన్యంగా కనిపిస్తూ ఉంది కాబట్టి పరబ్రహ్మ ఆకాశము అని చెప్పబడుతూ ఉన్నది. చిస్వరూపంగా ఉన్నది కాబట్టే బ్రహ్మము ఆకాశము కన్నా కూడా విలక్షణమైనటువంటిది. అయితే బ్రహ్మము అనేది ఆకాశం కాదు, ఆకాశము లేనిది. అది ఏ సత్తు, చిత్తు. ఆత్మవస్తు స్వయం ప్రకాశ స్వరూపము. విజ్ఞాన ఘనమైనటువంటి శిరాసదృశ్యమైనది. ఆకాశంలాగా స్వస్వరూపంలో అధిష్టానంగా అనుభూతమై ఉన్నటువంటిది. చిత్ర విచిత్రంగా ఈ జగత్తు యొక్క వికాసాన్ని భేదిస్తూ ఉన్నది. ఈ విశ్వము తత్పద లక్షణముగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క ప్రకాశం మాత్రము. అందువల్ల ఈ విశ్వము ఆత్మ కన్నా ప్రత్యేకమైనటువంటి సత్తు కలిగినటువంటిది.
ఈ జగత్తు యొక్క భేదభావం కూడా ఆత్మయందే ప్రకాశిస్తుంది. ఈ భేదమంతా కూడా ఆత్మమయమైనటువంటిది. అధిష్టాన రూపంలో ఈ ఆత్మ అన్నింటిలోనూ సంబంధం కలిగి ఉన్నది. జాతి గుణ క్రియాదులు అనేవి ఏవి కూడా ఈ ఆత్మకి లేవు. ఆత్మ త్రికాల బాధ్యమై సత్యమై ఉన్నది. అదే విజ్ఞాన ఆనంద స్వరూపమైనటువంటి పరబ్రహ్మ. త్యాగమూర్తులకు అదే పరమాగతి. సర్వ సంకల్పాలను వదిలివేసి శుద్ధమైనటువంటి మనస్సుతో ఆ ఆత్మను గ్రహించాలి. జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు ఎవరికి దృశ్య జ్ఞానం నశిస్తుందో అతని యొక్క స్థితినే జ్ఞానము అని అంటారు. వృత్తి జ్ఞానం లేకపోవటమే జ్ఞానం. ఈ విషయాలను తెలుసుకున్నటువంటి వాడు జీవన్ముక్తుడు. దృశ్యము లేదు అనేటటువంటి ఆత్మజ్ఞానంతో మనస్సులో ఉన్నటువంటి దృశ్య భావాలను తుడిసివేసినట్లయితే తక్షణమే మహోన్నతమైనటువంటి నిర్వాణ సుఖం ఉత్పన్నమవుతుంది. వాసనలను అంటే రాగద్వేషాలను సంపూర్ణంగా పరిత్యజించటమే మోక్షం. ఎవరైతే పరిశుద్ధ వాసనలతో నిండి ఉన్నారో వాళ్ళు తిరిగి జనన మరణాలు పొందరు. వాళ్ళు యథార్థాన్ని తెలుసుకోగలుగుతారు. వాళ్లే జీవన్ముక్తులు. దృఢమైనటువంటి విషయ చింతనయే బంధము, వాసన క్షయమే మోక్షము. దేహ లోక శాస్త్ర వాసనలే సర్వ వాసనలు. తపస్సు మొదలైనటువంటి సాధనలు ఏవీ చేయకుండానే సహజంగా ఎవరికి భోగాలు ఇష్టము ఉండవో వాళ్ళు జీవన్ముక్తులు. సామాన్యంగా మనం చూస్తూనే ఉంటాం. కొంతమంది ఐహికమైనటువంటి సుఖాల మీద, ఈ లాలస మీద ఏమాత్రము కూడా దృష్టి మరల్చరు. వాళ్ళకి ఇష్టం ఉండదు. సంసారికమైనటువంటి సుఖాల యందు వాళ్ళకి ఇష్టత అనేది ఉండదు. లౌకికమైనటువంటి సుఖాల యందు వాళ్ళకి ఇష్టము అనేది ఉండదు. అటువంటి వాళ్ళు, ఈ భోగముల యందు ఇష్టత లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లే జీవన్ముక్తులు. అయితే కాలానుగుణంగా సుఖ దుఃఖాలు మాత్రం అనుభవిస్తూనే ఉంటారు. అలా అనుభవిస్తూ ఉన్నప్పటికీ సంతోషము, విషాదము ఏవి కూడా పొందనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతడు జీవన్ముక్తుడు. మనం చెబుతూ ఉంటాం అటువంటి వాడే జ్ఞాని అంటాం. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండేవాడు, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండేటటువంటి వాడు. అలాంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడే మహాజ్ఞాని అంటాం. అతడే జీవన్ముక్తుడు. హర్షము అంటే సంతోషం, అమర్షము అంటే ఓర్వలేనితనం, భయము, క్రోధము, కామము, కార్పణ్యము వంటివి లేనటువంటి వాడు జీవన్ముక్తుడు. అహంకారాన్ని వదిలి దృశ్యాన్ని కూడా త్యాగం చేసినటువంటి వాడు జీవన్ముక్తుడు. అంటే మానవుడు జీవించి ఉండగానే అరిషడ్ వర్గాలను అన్నింటినీ కూడా జయించినటువంటి వాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను ఎవడైతే జయించగలిగాడో అతడు జీవన్ముక్తుడు అనబడుతూ ఉన్నాడు. దృశ్యాన్ని కూడా త్యాగం చేసినటువంటి వాడు జీవన్ముక్తుడు. దృశ్యము అంటే చరాచర జగత్తు, కంటికి కనిపించేవండి ఈ జగత్తంతా కూడా ఇది భ్రమ, ఇది మిథ్య అని ఎవరైతే భావన చేయగలిగాడో అటువంటి వాడు జీవన్ముక్తుడు. అహంకారాన్ని వదిలిపెట్టి దృశ్యాన్ని కూడా త్యాగం చేయగలిగినటువంటి వాడే జీవన్ముక్తుడు. అంతర్ముఖుడై ఇష్టాయిష్టాలు ఏమీ లేకుండా ఉండేటటువంటి వాడు, సుషుప్తావస్థలో ఉన్నవాడులాగా సంచరించేవాడు జీవన్ముక్తుడు. ఎప్పుడు ఆత్మానందం పొందేటటువంటి వాడు, మనస్సును పవిత్రంగా ఉంచుకునేటటువంటి వాడే జీవన్ముక్తుడు. ఏ కోరికలు లేకుండా ఉండేవాడే జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడై ఉన్నటువంటి వాడు
సర్వకాల సర్వావస్థల యందు కూడా అంతర్ముఖుడై ఉంటాడు. అతడికి ఇష్టము అయిష్టము అనేవి ఉండదు, కోపం ఉండదు, ప్రేమ అనేది ఉండదు. ఎప్పుడు అది ఒక లోకంలో ఉన్నట్టుగా ఉంటాడు. అదే సుషుప్తి అవస్థ. అందులో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు. ఏమీ చూడడు, ఏమీ వినడు, దేన్ని తినడు, ఎవరితోనూ మాట్లాడు. తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు, తనను తనే చూసుకుంటూ ఉంటాడు, నవ్వుకుంటూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. ఈ రకంగా ఎప్పుడు ఆనందమైనటువంటి స్థితిలోనే ఉంటాడు. అతడే జీవన్ముక్తుడు. ఆకాశంలాగా ఎవరి హృదయం దృశ్యముల యందు సంగం కాకుండా ఉంటుందో, ఎవరి బుద్ధి జడము కాదో, ఎవడు చైతన్యవంతుడో వాడు జీవన్ముక్తుడు. రాగద్వేషాలను సుఖ దుఃఖాలను లక్ష్యం చెయ్యకుండా, కోరికలు లేకుండా నిష్కామ్య భావనతో సత్కర్మలు చేసేటటువంటి వాడు జీవన్ముక్తుడు. పరమేశ్వరుడు ఏ రకమైనటువంటి కోరికలు లేనటువంటి వాడు, అన్ని కోరికలు తీరినటువంటి వాడు. అతడికి కోరికలు అనేవి ఏవి ఉండవు. అటువంటి వాడే జీవన్ముక్తుడు, నిష్కామ్యుడు, జీవన్ముక్తుడు. మౌనమే దీక్షగా కలిగినటువంటి వాడు, అహంభావం లేనటువంటి వాడు, సంకల్పాలు ఉద్వేగాలు ఏవీ లేకుండా కర్తవ్య కర్మలు చేసేటటువంటి వాడు జీవన్ముక్తుడు. సర్వత్రా విగత స్నేహితుడై సాక్షిభావంతో ఉండేటటువంటి వాడు, ఇచ్ఛారహితుడై సత్కర్మలు చేసేటటువంటి వాడు జీవన్ముక్తుడు. ఏ రకమైనటువంటి కోరికలు లేకుండా కర్మ మాత్రం చేస్తూ ఉంటాడు. జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు కూడా కొంతమంది కర్మ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ కర్మలో కోరిక అనేది ఏముండదు. అలా ఏ రకమైనటువంటి కోరిక లేకుండా కర్మ చేస్తూ ఉండేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతడు జీవన్ముక్తుడు. మనసునందు ధర్మాధర్మాలను, సమస్త సంకల్పాలను, ఇష్టాయిష్టాలను అన్నింటినీ వదిలివేసినటువంటి వాడు జీవన్ముక్తుడు. కంటికి కనిపిస్తూ ఉన్నటువంటి ఈ దృశ్య ప్రపంచాన్ని సమ్యక్ దృష్టితో పరిచయించినటువంటి వాడు జీవన్ముక్తుడు. చరాచర జగత్తంతా దృశ్యమానమైనటువంటిది. ఈ దృశ్యమానమైనటువంటి జగత్తు కంటికి కనిపిస్తూనే ఉన్నది, ఎదురుకుండానే ఉంది. అయినప్పటికీ ఇది ఏమీ లేదు, ఇదంతా మిథ్య అని ఎవరైతే భావించగలుగుతాడో అతడు జీవన్ముక్తుడు. కారము, పులుపు, ఉప్పు, చేదు, రుచి, అరుచి వీటన్నింటినీ కూడా సమభావంతో చూసేటటువంటి వాడే జీవన్ముక్తుడు. వార్ధక్యము, మరణము, ఆపద, రాజ్యము, దరిద్రము వీటన్నింటినీ కూడా సమభావంతో చూడగలిగినటువంటి వాడే జీవన్ముక్తుడు. ధర్మాధర్మాలు, సుఖ దుఃఖాలు, జరామరణాలు ఇవన్నీ కూడా సంపూర్ణంగా బుద్ధిపూర్వకంగా త్యాగం చేసినటువంటి వాడే జీవన్ముక్తుడు. ఉద్వేగము, ఆనందము లేకుండా స్వచ్ఛమైనటువంటి సమత్వ బుద్ధి కలిగి పొంగిపోవటము, కుంగిపోవటము అనేవి లేకుండా ఉన్నటువంటి వాడే జీవన్ముక్తుడు. అన్ని కోరికలను, సంశయాలను, ప్రయత్నాలను, నిశ్చయాలను జ్ఞానబుద్ధితో పరిత్యజించినటువంటి వాడు జీవన్ముక్తుడు. సృష్టి స్థితి లయాలయందు, ఉదయాస్తమానములయందు, భావములయందు స్వభావంతో ఉండేటటువంటి వాడే జీవన్ముక్తుడు. కొంచెం కూడా ద్వేషించకుండా, కాంక్షించకుండా, రాగద్వేషాలు లేనటువంటి వాడు, ప్రారబ్ధ కర్మలు అనుభవించనటువంటి వాడు జీవన్ముక్తుడు. ఇక్కడ ప్రారబ్ధ కర్మలు అనుభవించనటువంటి వాడు అంటే అనుభవించడానికి కర్మలు ఏవి కూడా లేనటువంటి వాడు, కర్మక్షయమైపోయినటువంటి వాడు అతడు జీవన్ముక్తుడు. సంసార సంకులంలో శాంతుడై ఉండేటటువంటి వాడు, కళాయుక్తుడై కూడా నిష్కరుడై ఉండేటటువంటి వాడు, మనస్సు ఉండి కూడా అమనస్కుడై ఉండేవాడు అతడు జీవన్ముక్తుడు. సమస్త సంపదలయందు, సమస్త వ్యవహారములయందు ఉండి కూడా వాటి యొక్క స్పృహ లేనటువంటి వాడు జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడు తన శరీరం పడిపోయినటువంటి సమయంలో, శ్వాస ఆగిపోయిన వెంటనే జీవన్ముక్త పదవిని దాటి విదేహముక్త పదవిని పొందుతాడు.
విదేహముక్తుడు అంటే దేహం వదిలిపెట్టేసి ముక్తి పొందినటువంటి వాడు. విదేహముక్తుడికి జనన మరణాలు అనేవి ఉండవు. అతడు నిర్వికారుడు. సత్తు కాదు, అసత్తు కాదు, దూరము కాదు, దగ్గర కాదు, అహము కాదు, తదితరము కాదు. జీవన్ముక్తుని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అత్యంత నిశ్చలము, మహాగంభీరంగా ఉంటుంది. అది ప్రకాశం కాదు, చీకటి కాదు, మహావ్యాపకమై సర్వత్రా నిండి ఉంటుంది. అనాఖ్యముగా, అనభివ్యక్తముగా, అతీతముగా ఉంటుంది. అది శూన్యం కాదు, సాకారం కాదు, దృశ్యం కాదు, దర్శనం కాదు, భూత పదార్థ సముదాయం కాదు, కేవల సత్తా మాత్రము. అనంత రూపంలో కలిసి ఉంటుంది. ఇదమిద్దము అని చెప్పడానికి వీలుండదు. పరిపూర్ణం కన్నా అధికమైనటువంటి పరిపూర్ణముగా ఉంటుంది. సత్తు కాదు, అసత్తు కాదు, సహసత్తు అంతకన్నా కాదు, భావన కాదు, భావం కాదు, కేవలము చిత్ పదార్థము, మహాచైతన్యము. అనంతమై, అజరమై, శివమై, ఆది మధ్యాంతరహితమై, నిరామయమై ఉన్నది. ఆది అనాదిగా ఉన్నటువంటి సత్య పదార్థము. ద్రష్ట, దర్శనము, దృశ్యము అనేటటువంటి త్రిపుటి మధ్య భాగంలో కేవలము దర్శనము అనేది ఏదైతే ఉన్నదో అది. దీనికన్నా గొప్పది, ఉత్తమమైనటువంటిది ఏది కూడా లేదు. ఈ విషయాలన్నీ కూడా మహోపనిషత్తులో చెప్పబడ్డాయి.